జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా సమ్మెబాట పడతామని హెచ్చరించాయి. ఆ హెచ్చరిక వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఉన్న ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఆ హాస్పిటల్స్ని బెదిరించే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు హాస్పిటల్స్ లొంగని వేళ కొంతమేర బుజ్జగించే ప్రయత్నము చేశారు. ప్రస్తుతానికి 100 కోట్లు విడుదల చేస్తామని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బకాయిలన్నీ తీర్చివేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హాస్పిటల్స్ తిరిగి ఆరోగ్యశ్రీ పేషెంట్లను తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. ఈ కొత్త ప్రభుత్వానికి ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లు ఎన్నో. కొత్త మెడికల్ కాలేజీలు పెట్టారు, వాటికి నిధులు లేవు. డాక్టర్లు అస్తవ్యస్తంగా ఉన్నారు. డబ్బులు మెడికల్ వ్యవస్థకు, అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేతిలో ఉన్న డిపాజిట్లను రాష్ట్ర ఖజానాకు మళ్లించి వేశారు. ఆ డిపాజిట్లు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియదు. వైద్య విధాన పరిషత్ నిధులను మళ్లించి వేశారు, అక్కడ ఈరోజు నిధులు శూన్యం. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఎన్టీఆర్ పేరుతో ఎప్పటి నుండో ఉన్న విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ పేరుకు మార్చివేశారు. అంటే రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని, ఆరోగ్య వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేసేశారు. కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖను నిశితంగా పరిశీలిస్తే ఆరోగ్య శాఖ వద్ద ₹1 లేదు. ఆరోగ్య శాఖ దాచుకున్న డబ్బులు పోయాయి. ఈరోజు ఆ డాక్టర్లు పెట్టుకున్న ఈపీఎఫ్లు కూడా ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. వాటిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లించి వేశారు. అలాంటి పరిస్థితుల్లో తన స్వంత ఉద్యోగులు, వైద్యులు, వ్యవస్థలకే నిధులు లేని పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు 1000 కోట్ల వరకు ఉండిపోయిన వేళ ఈ చెల్లింపులు ఎలా జరుగుతాయి, కొత్త ప్రభుత్వం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోందనేది ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో, ఆరోగ్య రంగ నిపుణుల్లో జరుగుతున్న చర్చ. ఈ సవాళ్లను చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనే కాబోయే ముఖ్యమంత్రి, ఆయనే స్వయంగా పరిష్కరించాల్సి ఉంది. ఆరోగ్య శాఖలో జరిగిన ఈ అవినీతి, నిధుల మళ్లింపు, దుర్వినియోగం లాంటి ఎన్నో అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. తమ మాట వినని హాస్పిటల్స్ను కూడా వేధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆ హాస్పిటల్స్ మూతపడేలా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు చాలా సందర్భాల్లో. వీటన్నింటినీ గుర్తించి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగాన్ని, అటు ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని, ఇటు ప్రైవేటు ఆరోగ్య రంగాన్ని అతలాకుతలం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను మొత్తం చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలి. వాటి మీద తగిన ఎంక్వైరీలు వేయాలి. వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య రంగాన్ని ప్రపంచ స్థాయికి చేరుకునేలా బలోపేతం చేయాలి. ఈ దిశగా కొత్తగా రాబోయే ప్రభుత్వం తనకున్న ప్రాధాన్యతల్లో మొదటి వరుసలో ఈ ప్రాధాన్యతను ఉంచి వీటన్నింటిపై దృష్టి సారిస్తుందనే ఆశిద్దాం.